అండ్ మీ ప్రయారిటీ కనుక సో బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ అయితే అండ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 16,000 ఉంటే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, Redmi Note 9 Pro Max 15,000కి లాంచ్ అయిన తర్వాత సో చాలామందికి వచ్చే ఒకే ఒక డౌట్, సో 16,000 ప్రైస్ సెగ్మెంట్లో పోకో X2 కొనాలా, 17,000 ప్రైస్ సెగ్మెంట్లో Realme 6 Pro కొనాలా, లేదా 15,000 సెగ్మెంట్లో Note 9 Pro Max కొనాలా అని. సో ఈ వీడియోలో ఈ మూడిట్లో ఏది బెటరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో అన్ని సెగ్మెంట్స్లో ఈ మూడింటిని అయితే కంపేర్ చేద్దాం. సో డెఫినెట్గా ఈ ఫోన్స్కి సంబంధించి ఆల్రెడీ పోకో X2కి సంబంధించి రివ్యూ అండ్ Realme X2తో కంపారిజన్ వీడియో చేశాను. మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. Note 9 Pro Maxకి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ కూడా అతి త్వరలోనే వస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ మూడు ఫోన్స్కి సంబంధించి డిజైన్ గురించి మాట్లాడుకుంటే, మూడు ఫోన్స్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటే వస్తాయి. సో కాకపోతే Note 9 Pro Max మీకు ట్రిపుల్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఏదైతే కెమెరా లెన్స్ ఉంటుందో సో దానిపైన కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో ఆ పరంగా మనకి Note 9 Pro Max కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో జనరల్గా చాలామందికి ఈ కెమెరా లెన్స్ పైన అయితే స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. సో స్క్రాచెస్ పడితే ఇమేజెస్ బాగా రావు. సో అలాంటి సిచ్యువేషన్లో స్క్రాచెస్ పడకుండా Note 9 Pro Maxలో ఉండే గొరిల్లా గ్లాస్ కొంచెం ఎక్కువ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది కెమెరా లెన్స్ని. అండ్ డిజైన్ పరంగా మూడు ఫోన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక్కొక్కరి పర్సనల్ ప్రిఫరెన్స్ ఒక్కోలా ఉండొచ్చు. సో Note 9 Pro Maxలోని స్క్వేర్ కెమెరా మాడ్యూల్ కాస్త డిఫరెంట్గా ఉంది. అండ్ Realme 6 Proలో మనకి సైడ్కి కెమెరా మాడ్యూల్ అయితే ఉంటుంది, వర్టికల్ కెమెరా మాడ్యూల్. సో అదైతే చాలా Realme ఫోన్స్లో చూసాం. అండ్ పోకో X2లో మిడిల్లో మీకు వర్టికల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిజైన్ పరంగా మూడు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే సో అడిషనల్ కెమెరా సెన్సార్ ఉండడం వల్ల పోకో X2 Realme 6 Proతో కంపేర్ చేస్తే సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తో సో మీకు Redmi Note 9 Pro Max కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే డిస్ప్లే మీకు ఎక్కువ డిస్ప్లేని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్కోర్స్ Realme 6 Proలో అడిషనల్ సెన్సార్ ఉండడం సో లాజికల్గా కరెక్ట్, ఎందుకంటే అది ఒక వైడ్ యాంగిల్ లెన్స్, సో యూజ్ అవుతుంది సెల్ఫీస్ టైంలో. బట్ పోకో X2లోని ఆ డెప్త్ సెన్సార్ అయితే నిజానికి సో యూజ్లెస్. సో ఆ స్క్రీన్ అయితే వాళ్ళు వేస్ట్ చేశారని అయితే అనిపించింది. సో ఓవరాల్గా సో డిజైన్ పరంగా మూడు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో Note 9 Pro Max మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. Realme 6 Pro సో మనకి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పోకో X2 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ మూడిట్లో మీకు పోకో X2లోని డిస్ప్లే HDR10ని సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద హయ్యర్ రిఫ్రెష్ రేట్తో పోకో X2 డిస్ప్లే డిపార్ట్మెంట్లో బెటర్గా ఉంది ఈ మూడిట్లో. అండ్ నెక్స్ట్ Realme 6 Pro 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంది. సో Note 9 Pro Max అయితే మనకి థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Note 9 Pro Max అండ్ Realme 6 Pro రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ పోకో X2 మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. సో మూడు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తాయి. రా పర్ఫార్మెన్స్లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో చెప్పాలంటే క్లాక్ స్పీడ్ కొంచెం మీకు బెటర్గా ఉంటుంది స్నాప్డ్రాగన్ 720Gలో. సో మామూలుగా యూజ్ చేసేటప్పుడు, గేమ్స్ చేసేటప్పుడు అయితే సో నిజానికి మీరు డిఫరెన్స్ని అయితే నోటీసే చేయలేరు. ఈవెన్ 720G ప్రాసెసర్ ఫోన్ అయినా 730G ప్రాసెసర్ ఫోన్ అయినా. సో కాకపోతే 730G ప్రాసెసర్లోని సో పవర్ఫుల్ A76 బేస్డ్ కోర్స్ని క్వాల్కమ్ అయితే కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేశామని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు వాటికి క్రయో కోర్స్ అని అయితే పేరు పెడుతుంటారు. సో ఇన్ రియల్ లైఫ్ అయితే సో మూడిట్లో సో 720 నెంబర్ తక్కువ ఉందని ఇదేం తక్కువ కాదు, 730G ఎక్కువ ఉందని అదేం ఎక్కువ కాదు. సో మూడిట్లో ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంటుంది మీకు. ఇంకా 720G లేటెస్ట్ ప్రాసెసర్ కావడం వల్ల సో కొన్ని గేమ్స్కి అయితే బెటర్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో కెమెరాస్ని అయితే నిజానికి యాక్చువల్గా అయితే మనం టెస్ట్ చేయాలి. సో త్వరలో ఆ వీడియోస్ అయితే చేద్దాం. ఈలోగా సో రెజల్యూషన్ అండ్ సెన్సార్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. Note 9 Pro Maxలో మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP మెయిన్ సెన్సార్, Samsung SL GW1 సెన్సార్, అండ్ మరొక 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ మరొక 5 MP మ్యాక్రో లెన్స్, అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. సో చాలా ఫోన్స్ 2 MP మ్యాక్రో లెన్స్ ఇస్తుంటే Note 9 Pro Maxలో 5 MP మ్యాక్రో లెన్స్ని ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. అండ్ ఫ్రంట్ Note 9 Pro Maxలో మనకి 32 MP కెమెరా అయితే వస్తుంది.
అండ్ రియల్మీ 6 ప్రోలో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 64 MP మెయిన్ సెన్సార్, సేమ్ సామ్సంగ్ ఎస్ఎల్ GW1 సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 20x హైబ్రిడ్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి రియల్మీ 6 ప్రోలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో ఫ్రంట్ సెల్ఫీస్లో గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవడానికి మీకు రియల్మీ 6 ప్రో అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ పోకో X2 తీసుకుంటే మెయిన్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సోనీ AMX686 సెన్సార్, 64 MP సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి పోకో X2లో 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో బ్యాక్ కెమెరా పరంగా మెయిన్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సోనీ AMX686 సెన్సార్ ఉన్న పోకో X2 ఆన్ పేపర్ అయితే మనం బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీకు బెటర్ మ్యాక్రో లెన్స్ అయితే Note 9 Pro Maxలో ఉంది. అండ్ టెలిఫోటో లెన్స్, బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ కేవలం మీకు రియల్మీ 6 ప్రోలో మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు హైయెస్ట్ రెజల్యూషన్తో Note 9 Pro Max 32 మెగాపిక్సెల్ అయితే బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఆన్ పేపర్. అండ్ ఫ్రంట్ వైడ్ యాంగిల్ సెల్ఫీస్ కేవలం మీకు రియల్మీ 6 ప్రోలో మాత్రమే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఈ మూడిటితో కంపేర్ చేస్తే పోకో X2 కొంచెం వెనుకబడి ఉందని అయితే చెప్పాలి ఆన్ పేపర్. మనం ఫ్యూచర్లో కెమెరా కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అండ్ 3 ఫోన్స్ కూడా 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయగలవు. అండ్ Note 9 Pro Maxలో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ప్రో వీడియో మోడ్ అని. మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కూడా చాలా మాన్యువల్ సెట్టింగ్స్ని అయితే చేసుకోవచ్చు. ఎవరైనా వీడియోస్ ఎక్కువ తీసేవాళ్ళు, ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అయితే వాళ్ళకైతే ఈ ప్రో వీడియో మోడ్ అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఆన్ పేపర్ అయితే పోకో X2 బ్యాక్ కెమెరా పరంగా బెటర్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ పరంగా Note 9 Pro Max బెటర్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో వైడ్ యాంగిల్ సెల్ఫీ మీ ప్రయారిటీ అయితే రియల్మీ 6 Pro ఉంది. అండ్ బ్యాక్ మీకు ఖచ్చితంగా టెలిఫోటో లెన్స్ అవసరం అనుకుంటే మీరు రియల్మీ 6 Proని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ చాలామంది అయితే దీన్ని ఎక్కువ యూజ్ చేయరనే నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే Redmi Note 9 Pro Max మీకు 5020 mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. జస్ట్ 30 minutesలోనే 50% ఛార్జ్ చేయొచ్చు అని వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ మీకు రియల్మీ 6 Pro 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా ఒక గంట 15-20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ పోకో X2 4500 mAh బ్యాటరీతో 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. మూడు కూడా మీకు ఆల్మోస్ట్ గంట 20 నిమిషాలు 5-10 నిమిషాలు అటు ఇటుగా అయితే ఫుల్ ఛార్జ్ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ విషయంలో వీటి మధ్య మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ బ్యాటరీ లైఫ్ పరంగా 60 Hz రిఫ్రెష్ రేట్తో ఉండడం వల్ల 5020 mAh బ్యాటరీ కావడం వల్ల మీకు Note 9 Pro Max అయితే ఎక్కువ బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది ఈ మూడిట్లో. అండ్ 3 ఫోన్స్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తాయి. UFS 2.1 స్టోరేజ్తో వస్తాయి. బేస్ వేరియంట్ 6GB ర్యామ్తో వస్తాయి. అండ్ మెమరీ కార్డ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే Redmi Note 9 Pro Max అండ్ Realme 6 Proలో మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే 2 సిమ్ములు మరియు మెమరీ కార్డ్ మూడింటిని వాడచ్చు. కానీ పోకో X2 హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్ముల్ని మాత్రమే వాడచ్చు. ఆ డిపార్ట్మెంట్లో మీరు ఖచ్చితంగా 3 వాడే వాళ్ళు అయితే మీకు పోకో X2 అయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు. Note 9 Pro Max అండ్ Realme 6 Pro అయితే బెటర్గా ఉండొచ్చు. అండ్ 3 కూడా USB Type-C పోర్ట్ తోట వస్తాయి. Realme 6 Pro మీకు Dolby Atmos సపోర్ట్తో వస్తాయి. పోకో X2 అండ్ Redmi Note 9 Pro Max మీకు IR బ్లాస్టర్తో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇవి ఈ 3 ఫోన్స్కి సంబంధించి డిఫరెన్సెస్. మీ ప్రయారిటీ కనుక ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ రెజల్యూషన్తో ఉన్న 32 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో ఉన్న ఫ్రంట్ కెమెరా అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 అయితే ఒక 1000-2000 మీరు ఇంక్రీజ్ చేసుకోలేకపోతే డెఫినెట్గా Note 9 Pro Max 15,000 ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ ఆప్షన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో. అండ్ మీ ప్రయారిటీ కనుక బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ అయితే అండ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 16,000 ఉంటే డెఫినెట్గా పోకో X2ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ Realme 6 Pro గురించి మాట్లాడుకుంటే మీకు టెలిఫోటో లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ సెల్ఫీ అవసరం అనుకుంటే మాత్రమే మీరు Realme 6 Proని 17,000 పెట్టి కన్సిడర్ చేయాల్సి అయితే రావచ్చు. అదర్వైజ్ పోకో X2 అయితే నాకు ఈ మూడిట్లో బెటర్గా అయితే అనిపిస్తుంది. హయ్యర్ రిఫ్రెష్ రేట్, అంతేకాకుండా సోనీ AMX686 సెన్సార్ చాలా బెటర్ సెన్సార్ ఈ సామ్సంగ్ ఎస్ఎల్ GW1తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, ఇది ఈ 3 ఫోన్స్కి సంబంధించి కంపారిజన్. త్వరలో Redmi Note 9 Pro Max సంబంధించి కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ ఇవన్నీ మన ఛానల్లో వస్తాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ 3 ఫోన్స్లో ఏది కావాలో మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.